లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ పాండా. బాగుందా? తినడం ఎరగడం 24 గంటలు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా. చందులో ఉన్నామండి. సో ఇంకా ఈ రోజుతో మీకు టెక్నాలజీయా లేదనమాట. ఒక 20 రోజులు ఆపుతున్నాను టెక్నాలజీ అని. ఎందుకు ఏమిటని నన్ను నరకండి. రేపటి నుంచి శివుడిని మానస సరోవరం చూపించబోతున్నాను. టెబిట్లోని మానస సరోవరం, ఎవరెస్ట్ శిఖరాలు రాబోతున్నాయి. టెబిట్ వెళ్ళబోతున్నాం, దలైలామాది. ఓకే, ప్రస్తుతం అయితే టెక్నాలజీ ఒక కొన్ని రోజులు ఆపుతున్నాయి. ఇదే లాస్ట్ టెక్నాలజీ. బిల్డింగ్లు, అద్భుతాలు, అమోఘాలు. ఓకే, పాండా పుట్టినిల్లు. ఏది? కుంఫు పాండా పుట్టినిల్లు. ఇక్కడ ఉన్న పర్వత శిఖరాల్లో మనకి పాండా పుట్టింది. మొత్తం ఎక్కడ చూసినా పాండా పాండా పాండా. సో ఇప్పుడు మనం సిటీ సెంటర్లో ఉన్నాము. మావో గారి విగ్రహం ఉందా, అవన్నీ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, వీడియోని సూపర్గా ఉంటుంది. మళ్ళీ 20 రోజుల తర్వాత కలుసుకుందాం టెక్నాలజీలో. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మావో గారు అనమాట. మావో గారి విగ్రహం దగ్గరికి తీసుకెళ్తాను. చైనాను తీర్చిదిద్దిన ఆయన, కరెన్సీ మీద ఉంటారు కదా ఆయన అనమాట. సో నేను వచ్చిన కాంచి కరెన్సీ వాడలేదు, అంతా టెక్నాలజీ ఇక్కడ. ఓకే, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ భూమి మీద లేని అద్భుతం అనమాట. పిల్లలందరికీ చూపించండి. 195 దేశాల్లో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఏకైక ప్లేసు పాండా ప్లేసు ఈ చైనాలో, ఈ సిచువానాలో ఉంది. పర్వత ప్రాంతాల్లో పుడతాయి. పిల్లలకు చూపించండి, అస్సలు మర్చిపోకండి. సో ఈ పాండా సెంటర్ని చూడడానికి స్కూల్ పిల్లలు తండాలుగా వస్తారు రోజు. మొత్తం చైనాలో ఉన్న స్కూల్ అన్నీ ఈ పాండాని విజిట్ చేస్తాను అనమాట. మీరు చూసుకొచ్చిన వెనకట్లు చైనా స్కూల్ పిల్లలు భలే ఉన్నారు చూడండి. అందరూ యూనిఫాము, క్యాప్, ఆ పాండా నెత్తి మీద ఇది సూపర్, మామూలుగా లేదు. అందరూ స్కూల్ పిల్లలే. బాగా చదువుకోండి రా, చైనాని బాగా తీసుకెళ్ళండి రా. నీహా నీహా నీహా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నిహామా నిహామా. చాలా బాగుంది. సో పాండా సెంటర్ అంటే చిన్నది కాదండి. 600 ఎకరాల్లో 2000 కోట్లతో కట్టారు. మామూలుగా ఉండదు, మీరు చూస్తారు కదా. పాండా పీపుల్ స్కూల్ పిల్లలు ఎంత ముచ్చటేస్తుందో చూడండి. ప్రతి స్కూలును ఎంత బాగున్నారో కదా. సూపర్ మొత్తం. ఓ పాండలు పాండలు, హలో పాండలు. ఇప్పటికైనా అర్థమైందా? ప్రపంచంలో అరుదైంది ఎప్పుడు అలాగే ఉంటది. అంత ఎక్కువ జనం, కుప్పలు. ఇదిగో అలా ఉంటాయి అవి. చెప్పాను కదా, పాండాలు నుంచి రాత్రి వరకు తింటూనే ఉంటాయి. వెదురు బొంగులు అంతే, అలాగా తింటూనే ఉంటాయి. అబ్బా 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 అబ్బా, హ్యాపీగా తినేస్తుందమ్మా. పోనీ ఏమైనా లోపలికి వచ్చాక క్యూ ఉండదంటే మళ్ళీ ప్రతి పాండాకి మళ్ళీ ఒక్కొక్క స్పెషల్ క్యూ. అయితే ఒక్కొక్క పాండాకి గంటల తరబడి ఒక పాండాకి. అలాగే ఏటి 600 ఎకరాల్లో పాండాలు అంటే ఎలాగవుతుంది? సో యాక్సిడెంట్ అయింది, కళ్ళు తిరిగి పడిపోయారు. ఇలా రైల్లో వెళ్తుంటే ఒక అమ్మాయి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోగానే మొత్తం పోలీసులు వచ్చి చుట్టూ కట్టారు. ఎందుకంటే ఎవరు వీడియోలు తీయకుండా. అది ముందు వీడియోలు తీసుకొని హడావడొద్దు. ముందు పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం. డాక్టర్లు వచ్చారు, అక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు. కామనే కాబట్టి నీళ్ళు అవి. ఒక్క కళ్ళు తిరిగి పడిపోతే 6 పోలీసులు. అది ఏదైనా మనిషికి విలువ ఇవ్వాలి, మనిషికి విలువ ఇంపార్టెంట్. అక్కడ వీడియోలు తీసుకొని యూట్యూబ్లోని ఫేస్బుక్లోని పెట్టుకోవడం కాదు. మన దేశంలో మరి దారుణం. మనిషి చచ్చిపోతున్నా సార్ ఒక్కసారి లేకండి సార్, TV5 ఉంటారు రెడీగానే. మీరు చూస్తున్నారు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. బాగుందా? తినడం ఎరగడం 24 గంటలు ఉందే. సూపర్ పాండలు. చింది తినడానికి అదాగా 24 గంటలు తింటూనే ఉంటుంది. 24 గంటలు తింటూనే ఉంటాయండి పాండాలు. అదిగోండి, తినడం ఎరగడం. కోటి తప్ప, వెదురు బొగ్గులు తప్ప ఇంకేది తింది. అదిగోండి. నీహా 40 సార్లు బాత్రూమ్ వెళ్తుందండి దెబ్బ తింటును. మమ్మీ భలే ఉంది. సాటిస్ఫైడే కదండి అందరూ. మొత్తానికి సూపర్. పాండలు చూస్తుంది. వెళ్ళిపోకే 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 వెళ్ళిపోకే.
లక్ష్మి గణపతి ఫిలిమ్స్. పాండాలు జుంగులు జుంగులు పాండాలు, దుమ్ముడు దుమ్ముడు పాండాలు. వచ్చేస్తుంది, రావే 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 రావే. పాండా ఆహారపు అలవాట్లు చూసుకుంటే వెదురు బొగ్గులే తింటుంది. అది కూడా 24 గంటలు 16 గంటలు తింటుంది. 40 సార్లు ఏడుగుతుంది. అంటే రోజులో 16 గంటలు 40 సార్లు ఏరగడం పాండా యొక్క జీవన విధానం. బాగుందా పిల్లలారా? 5 మార్కుల క్వశ్చన్. ఈ ప్రపంచ పటంలో మీకు పాండాలు ఏ దేశంలో ఉంటాయి? ఎక్కడా ఉండవు. ఈ చైనాలోని ఈ సిచువాన్ అనే పర్వత శ్రేణుల్లోనే మాత్రమే పాండాలు ఉంటాయి. సో ఇక్కడ చూసే మీకు కుంఫు పాండాలు. ఇప్పుడు మనం ప్రెసిడెన్షియల్ స్ట్రీట్కి వచ్చామన్నమాట. మీకు దుకాణ అసలు పాండామయం, అంతా పాండమయం, ఈ ఊరంతా పాండమయం. మొత్తం షాపింగ్, సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ప్రెసిడెన్షియల్ స్ట్రీట్ అంటారు. ప్రెసిడెంట్ గారు ఊరు, సారీ సందు. Bounce, drop, roll, shake, bounce, drop, roll, shake, bounce, drop, roll, shake, bounce that, drop that, work that thing, work that thing. Let me see you work that thing. Bounce that, drop that, work that thing, work that thing. Let me see you work that thing. Shake that thing, work that, work that, shake that thing, work that, work that, shake that thing. Let me see you bounce, drop, roll, shake, bounce, drop. చూడండి, ఈ ఊరికి ప్రసిద్ధి పాండా. ఎక్కడ చూసినా పాండా. ఐ లవ్ పాండా, దుకాణం మీద పాండా, పెద్ద పెద్ద కంపెనీల మీద పాండా. వీళ్ళకి కొన్నది వీళ్ళు హైలైట్ చేసుకోవడంలో తప్పులేదండి. మన భారతదేశానికి ఫేమస్ ఏంటి? బెంగాల్ టైగర్. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత హడావుడి చేసామో సింహం బొమ్మల. మనం వ్యాపారం చేసుకోవడం రాదు వీళ్ళకి వచ్చి, అంతే తేడా. చూసి ఆడక్కర్లేదు. వీళ్ళకి ఇంత ఉన్న ఆ పాండా స్పెషల్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు ఇక్కడ చూడడానికి. పొద్దున్న చూశారు. మన బెంగాల్ టైగర్ ఫేమస్. దాన్ని ఎలా లేపాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అవన్నీ కాదు, మనం చెయ్యం, చూసి ఏడుస్తాం అంతే. కుళ్ళిపోయిన ఆహారం అండి. ఫుడ్ వీడియోలో మీకు చూపిస్తాను, మర్చిపోకండి. సో ఇది కుళ్ళిపోయిన తొఫు అనమాట. కుళ్ళిపోయిన తొఫు ఫుడ్ వీడియో మామూలుగా ఉండదు. స్టింకీ తొఫు అంటారు. ఫుడ్ వీడియో మర్చిపోకండి. ప్రతి దుకాణంకి కుంఫు పాండా బొమ్మలే. అదిగో అదిగో. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే అలే అలే నగరం అనమాట. ఒక పురాతనమైన నగరం అలే అలే నగరం. సో చూసారు కదా, మొత్తం అంతా ఆ రోజుల్లో గ్రైనైట్స్తో రోడ్లు. అబ్బో, చరిత్ర కలిగిన నగరం ఇది. బాగుంటుంది. సో చూసుకోవచ్చు, జనం తండోపతండాలు కానీ పురాతన నగరం చూడడానికి. అంటే పాతకాలపు స్ట్రక్చరు చూసుకుంటే, పాతకాలపు స్ట్రక్చరు. పట్టుకొక్కలు ఉంటాయంట. అబ్బో, ఎన్ని రకాల పట్టుకొక్కలు. ఆ రాత్రికి చూపొస్తున్నాను, మీకు చూపిస్తాను. రాత్రికి ఇది ఏంటో అనేది, రాత్రికి ఇది ఏంటి అనేది మీకు చూపిస్తాను రాత్రికి. ఓకే, ఆమె చూడండి మొత్తం చైనా నాగరికతలు. పురాతన నగరం కదా. భారతీయులకి పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతాలు మనకి ఎలాగున్నాయో, సో ఈ చైనాకి కూడా వీళ్ళకి పురాణాలు, ఇతిహాసాలు ఉన్నాయి. చాలామందికి తెలియదు. మైథాలజీస్ అంటారు కదా. సో బుద్ధిజం రాకముందు ఈ చైనాకి, అది బుద్ధిజం అంటే మళ్ళీ భారతదేశం నుంచి వచ్చింది. సో ఈ బుద్ధిజం రాకముందు వీళ్ళకున్న పురాణాలు మీరు చూసుకుంటే, ఈ పురాణాల దేవాలయాల్లో ఒక దేవుడు ఏదైతే ఉందో డ్రాగన్, ఆ గుడిలో ఉన్నాము. సో వీళ్ళకి మీరు చూసుకుంటే 4 దిక్కులకి 4 దేవుళ్ళ కింద ఉంటారు. ఈస్ట్కి ఏమో డ్రాగను, వెస్ట్కి ఏమో సింహము, నార్త్కేమో ఫినిక్స్ పక్షి, సౌత్కేమో టోటాయిస్. దానికి మళ్ళీ అందులో 19 రకాల అబ్బో చాలా రకాలు ఉన్నాయన్నమాట. వీళ్ళ మైథాలజీ, మన మైథాలజీ మనకి చాలా కష్టం అనుకుంటే, వీళ్ళ మైథాలజీ. వీళ్ళల్లో కూడా హనుమంతుడు ఉన్నారు తెలుసా. మన హనుమంతుడు ఎలాగో వీళ్ళకి కూడా హనుమంతుడు ఉన్నారనమాట. సో ఎందుకని ఇప్పుడు మనం డ్రాగన్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రాగన్ చూద్దాం, దేవుడు. అందుకే చైనీస్ మూవీస్లో మీకు డ్రాగన్ కనబడుతుంది కదా, ఎంటర్ ద డ్రాగన్. అది ఇదిగో డ్రాగన్ దేవుడు. దండం పెట్టుకోండి, దండం దండం దండం. ఇప్పుడు మనం చూస్తుంది మష్రూమ్ అంట. ఇలా పట్టుకోవచ్చు మష్రూమ్స్. ఆ మష్రూమ్తో తయారు చేసిన జ్యూస్ ఇచ్చారు ఫ్రీ. అదిగో ఎంత బాగుందో, సారీ ఎంత బాగుందో మష్రూమ్తో. సూపర్, భలే ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, ఏవో పువ్వులాగా ఉన్నాయి. పట్టుకోవచ్చట, పుట్టినవి ఇక్కడే. బాగుంది. ఇదే మేడం ఇంకొట్టరా. నేను ఎప్పుడు తాగలేదు మష్రూమ్ జ్యూస్. చాలా బాగుంది. సవకు వచ్చింది కదా, ముద్దగా జిగురుగా భలే ఉంది. మీకు ఇప్పుడు చైనా దేవుళ్ళని చూపిస్తాను, చూసి దండం పెట్టుకొని డబ్బులు సంపాదించారు. సో ఇలా కల్చర్లో లాఫింగ్ బుద్ధ అనేది మీ అందరికీ తెలుసు. మన ఇండియాలో ఉంది, మనం డబ్బులు వేస్తాం. సిగరెట్లు, డబ్బులు, అన్ని సిగరెట్లు కూడా ఉన్నాయి.
మరి లాఫింగ్ బుద్ధ కాలుస్తాడు, సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఎవడేసాడు సిగరెట్ డబ్బు వేసాడు, డబ్బులు బాగున్నది, దండం పెట్టుకొని ఆ సిగరెట్లు చూడండి బాగుంది. ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు, అందాలను ఇచ్చే దేవుడు, రక్షణ కలిగించే దేవుడు. మన దేవుళ్ళతో పాటు చైనా దేవుళ్ళు కూడా పూజించండి, డబ్బులు వస్తాయి. ఈ సిటీకే ఫేమస్ అయిన ఫేస్ మాస్క్ ఇలా అంటారు కదా, అది మీకు సాయంత్రం చూపిస్తాను, మిస్ చేయకండి, చాలా బాగుంటది. అదిగో మనం ఇప్పుడు థాయిలాండ్ ఒంటి మసాజ్లు అయితే చైనాలోని చెవు మసాజ్ ఫేమస్. థాయిలాండ్లో బాడీ మసాజ్ ఫేమస్ కదా. సో ఇక్కడ చెవు క్లీనింగ్ ఎక్కడ చూడు వందలాది దుకాణాలు చెవు క్లీన్ చేస్తారు. నా చెవులో ఏముంది, ఎన్ని సంవత్సరాలు అయిందో చెవు క్లీన్ చేసుకొని, ఆటోమేటిక్గా అది పడిపోతుంది, మనకు తెలుసు. ఎందుకంటే చెవులో ఆ సైకిలిజం ఉంటుందని మా టీచర్ చెప్పింది. సో అందుకే నేను చెవు క్లీన్ చేసుకోవట్లేదు. కానీ ఇక్కడ అందరూ క్లీన్ చేస్తాం అంటారు. ఏం క్లీన్ చేస్తారో ఎటు నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ మొత్తం అందరూ చెవులు క్లీన్ చేస్తున్నారు, ఏటో తెలియదు. ఇక్కడ ఉండిపోదు అంతే, సల కాగే నూనెలో సలాంధకత్రం సలగనమత్రం తాగితే సస్తారు. ఫుడ్ వీడియో మర్చిపోకండి, పచ్చిమిరపకాయల రక్తం, సారా మొత్తం ఫుడ్ వీడియో డోంట్ మిస్. మామూలుగా ఉండదు. చరిత్ర కలిగిన చారిత్రాత్మక ఫేస్ చేంజింగ్ మాస్కింగ్ షోని మీకు చూడబోతున్నాను. చాలా పురాతనమైంది ఈ చైనాలోని ఈ చేంజింగ్ షో అనేది. సెకండ్స్లో మీకు ఫేస్ మార్చేస్తారు, మీరు చూసే ఉంటారు. అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పిల్లలకి, పెద్దలకి, ఆంటీలకి, అంకుల్కి అందరికీ చూపించేది. సూపర్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మన కాంతారా షో ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది. డోంట్ మిస్. భలే ఉందా ఓపెనింగ్. సో మనకి టీ ఓకే నైట్. సో షో మధ్యన కొంచెం అట్రాక్షన్. టీ ఇచ్చారు, బంతి పువ్వుల టీ. ఆ టీలో వేడి నీళ్ళు వేస్తారు, పువ్వు ఇచ్చి ఎరిపాపం చేశారు. ఇదొకటి షో. తారా తారా అదే ఫేస్ చేంజింగ్ అనమాట. అది ఫేమస్ కాంతారా షో ఇదే. కాంతారా షో నచ్చిందా? బాగుందా? ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి, ఏ షో నచ్చిందో. లాస్ట్ లొకేషన్ అండి, సిటీలో ఉన్న మురికి కాలువని, సిటీ మధ్యలో ఉన్న మురికి కాలువని పెద్ద టూరిస్టిక్ స్పాట్ కింద మార్చేశారు. నిజంగా సూపర్ చైనా. చూడండి ఎంత బాగుందో. ఎలా ఉందండి చందు నగరం? ఆ ఫేస్ మాస్క్, ఆ కుంఫు పాండా అద్భుతంగా ఉంది కదా. సో కొన్ని రోజులు మనం ఆపుదాం ఈ అభివృద్ధి, అది ఎందుకు ఏమిటని అడగండి.
సో ప్రకృతికి వెళ్ళిపోతున్నాం, టిబెట్కి వెళ్ళిపోతున్నాము, మానస సరోవరం, ఎవరెస్ట్ క్యాంపులు, తర్వాత కైలాస శిఖరం. అబ్బో చాలా పెద్ద సాహసయాత్ర ఉంది. సో మర్చిపోకండి, కంటిన్యూస్గా 3 రోజులకు ఒకసారి ఒక వీడియో వస్తూ ఉంటుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు చైనా చందు నుంచి. జై హింద్.